28వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు కలిగే శ్రమల వలన, పోరాటాల వలన, మనకు జరిగే మోసముల వలన, లేదా పాపము చేశాము అనే అపరాధ భావము వలన, బాధ వలన, ఒంటరితనం వలన, మరెన్నో పరిస్థితుల వలన గుండె చెదిరిన స్థితిలో మనం ఉంటూ ఉంటాము. అయితే మన ప్రతి బాధను ప్రభువు చూస్తూనే ఉంటాడు. మనకు నిజమైన ఆదరణ, నిరీక్షణ, శాంతి, సమాధానము, స్వస్థతను ప్రభువే ఇవ్వగలడు. ప్రభువే గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. శారీరకముగా, మానసికముగా, ఆత్మీయముగా మనము బలహీనులమై గాయాలైనప్పుడు వాటిని స్వస్థపరిచే గొప్ప దేవుడు కూడా మన ప్రభువే. ప్రభువు మాన్పలేనంత లోతైన గాయము ఏదీ లేదు. ప్రతి సమస్య నుండి ప్రభువే అద్భుతంగా విడిపిస్తాడు. మీరు ఒకవేళ గుండె చెదిరిన వారై గాయపడిన స్థితిలో ఉన్నారేమో, మిమ్మల్ని బాగు చేస్తాను అని, మీ గాయములను కడతాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనుషులపై కాదు, కానీ కేవలము ప్రభు పైనే ఆధారపడండి. ప్రభు సన్నిధిలో మోకరించి సహాయం కోసము మొరపెట్టండి. అలసిపోయిన మీ శరీరాలకు, ఆత్మలకు విశ్రాంతిని కలుగజేసి మీకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. మీ స్వస్థపరిచి బలపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా హృదయాలలో ఉన్న ప్రతి వేదనను ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ లోపల కృంగిపోతూ గాయపడిన స్థితిలో ఉన్నామో, మీరే మమ్మల్ని దర్శించండి తండ్రి. మా గాయములను కట్టండి ప్రభువా. మీరే మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. బలహీన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరే బలపరచండి ప్రభువా. మీ దగ్గరే మాకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది ప్రభువా. మాకు ఎటువంటి శ్రమ కలిగినా మీ సన్నిధిలో హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ మీ చేత బాగుపరచబడి స్వస్థతను పొంది మీలో శాంతి సమాధానమైన జీవితాలను జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.